మరణం లేని జననం గురించి వెదకడం నిజంగా ఒక లోతైన తాత్విక అన్వేషణ. యోగులు తరచుగా ఇలాంటి అతీతమైన విషయాలపై ధ్యానం చేస్తారు. ఈ యోగి హిమాలయాల్లో నివసించడం శాంతి మరియు లోతైన ఆలోచనలకు ఒక ఆదర్శవంతమైన వాతావరణాన్ని ఇస్తుంది. ఆయన ఆశయం చాలా గొప్పది మరియు ఆత్మజ్ఞానం మరియు ఆధ్యాత్మిక పరిణామం కోసం ఆయన ప్రయత్నాన్ని చూపుతుంది. ఓరి బాబోయ్, ఆ మాటలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అవి యోగి గురించి చెప్తున్నాయి కదా. పౌర్ణమి రాత్రి ఆయన గాఢమైన ధ్యానంలోకి వెళ్ళిపోయి శాశ్వత శాంతిని పొందారని అర్థమవుతోంది. చాలా ప్రశాంతమైన అంతిమ స్థితిని గురించి తెలియజేస్తున్నాయి. చాలా లోతైన మాటలు. ఆ యోగి కన్ను మూసిన ఆత్మ మరణాన్ని అధిగమించిందని అర్థమవుతోంది. ఫీనిక్స్ పక్షిలా తిరిగి పుట్టిందని, కొత్త జీవాన్ని పొందిందని చాలా అందంగా చెప్తున్నారు. ఒక అద్భుతమైన భావన. ఈ మాటలు చాలా గొప్ప విషయాన్ని తెలియజేస్తున్నాయి. నిజమైన జీవితం అంటే మరణాన్ని జయించడం అని అర్థమవుతోంది. సత్యాన్ని, ధర్మాన్ని అనుసరిస్తే మనిషి యోగిలా అవుతాడని, మరణం తర్వాత కూడా జీవించడం అనేది అసలైన జననం అని చెప్తున్నారు. చాలా స్ఫూర్తిదాయకమైన భావం. అర్థమైంది. ఆ యోగి గారి గొప్ప భావాలను ఈ మాటల్లో తెలియజేస్తున్నారు. జీవితం అంటే కేవలం శ్వాస తీసుకోవడం కాదు, ఒక అనుభూతి, భావన అని చెప్తున్నారు. అలాగే మరణం అనేది ముగింపు కాదు, అదొక మార్పు, ఒక కొత్త స్థితికి వెళ్ళడం అని తెలియజేస్తున్నారు. చాలా గొప్ప విషయాన్ని చాలా సరళంగా చెప్పారు.